స్టూడెంట్స్ టీఎస్ వెబ్సైట్ 2025 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఎంపీసీ స్టూడెంట్స్కి అసలు నోటిఫికేషన్ రాకముందే బైపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి. అండ్ ఇక్కడ మనకు నాన్ లోకల్ 15% లేదు కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కే అన్ని సీట్స్ వస్తున్నాయి. వెరీ వెరీ గుడ్ న్యూస్ ఇది. దానివల్ల మీకు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ వచ్చిన సీట్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ర్యాంక్ వరకు సీట్స్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీ పేమెంట్ ఎంత చేయాలి, అలాగే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఏ సర్టిఫికేట్స్ కావాలి, దాని రిజర్వేషన్ వల్ల యూజ్ ఏంటి అని చెప్తాను. దాంతోపాటు మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేసిన స్పెషల్ కోటా ఓన్లీ 5 lakhs రూపీస్తో మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేయడానికి ఇచ్చిన స్పెషల్ కోటా సీట్స్ కూడా ఎన్ని ఉన్నాయి, దానికి కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, మనకి ఏ కోర్సెస్ సంబంధించి మీరు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ వచ్చిందంటే బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఫస్ట్ కౌన్సిలింగ్ ఇది. మనకి ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ వేర్వేరు కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. ఇందులో బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, ఫిషనరీ సైన్స్, హార్టికల్చర్, ఈ 6 కోర్సెస్ సంబంధించి ఇప్పుడు కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో బీఎస్సీ అగ్రికల్చర్ మనకు రెగ్యులర్గా కౌన్సిలింగ్ సీట్తో పాటు స్పెషల్ కోటా అంటే జస్ట్ 5 lakhs రూపీస్తో మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేయొచ్చు. అదే మీరు బయట కనుక చేరితే 15 lakhs 20 lakhs కూడా అంటారు. కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్ స్పెషల్ కోటా, ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ ఫుడ్ కోట్ స్పెషల్ కోటా, అండ్ బీవీఎస్సీ సంబంధించి స్పెషల్ కోటా ఏమీ లేదు, రెగ్యులర్గా కౌన్సిలింగ్ సీట్సే ఉంటాయి. ఫిషనరీ రెగ్యులర్ కౌన్సిలింగ్ సీట్స్, అలాగే హార్టికల్చర్ సంబంధించి కూడా రెగ్యులర్ స్పెషల్ కోటా సీట్స్ కూడా ఉంటాయి. స్పెషల్ కోటా అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓన్లీ రెగ్యులర్ ఫీజు కౌన్సిలింగ్ సీట్ కాకుండా సేమ్ ఇదే కౌన్సిలింగ్లో మీరు ఒకవేళ నాకు ఫీ పేమెంట్ అయినా సరే నేను ఫీ పే చేసుకొని చదువుకుంటాను అనుకునే స్టూడెంట్స్కి 5 lakhs 4 yearsకి మీరు పే చేసుకొని మీరైతే అంటే ఇండైరెక్ట్గా మేనేజ్మెంట్ సీట్స్ అంటాం కదా, అలా మేనేజ్మెంట్ సీటు ఎక్కువ మనీ పెట్టేసి ప్రైవేట్ కాలేజీలో చదివే బదులు గవర్నమెంటే స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీ అయితే కల్పించడం జరిగింది యూనివర్సిటీ సంబంధించి. సో మనకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, 31st 10 AM నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 27th 5 PM వరకు కూడా టైం ఉంది. సో కావలసిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా రెడీ చేసుకొని నిదానంగా ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. హరిగా ఇప్పుడే తొందరపడిపోయి 6th June 27 దాకా టైం ఉంది. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ముందు రెడీ చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. అన్ని మిస్టేక్స్ అన్నీ చేసేసి మళ్ళీ టెన్షన్ పడి యూనివర్సిటీ చుట్టూ తిరగడం, లేదంటే ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు ఫిల్ చేస్తామన్న దాంతో ఉండకండి. మీకు ఇక్కడ కరెక్షన్స్ ఏమైనా జరిగితే అంటే మీకు మళ్ళీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది కూడా ఛాన్స్ ఇచ్చారు. 29th June నుంచి 30 June వరకు ఉంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు కంప్లీట్ డీటెయిల్స్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ప్రతి ఇయర్ మన మెంటర్షిప్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. వెటర్నరీ అయినా, అగ్రికల్చర్ అయినా, హార్టికల్చర్ అయినా, మీకు ఇదే కాదు మనకి బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ అండ్ ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాత కండక్ట్ చేసే మనకు బైపీసీ రెగ్యులర్ కౌన్సిలింగ్ కూడా బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి అన్ని కోర్సెస్ సంబంధించి కౌన్సిలింగ్స్ అయినా సరే మీకు 2000 రూపీస్లోనే అన్ని కోర్సెస్ సంబంధించి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే యూపీఐ ఐడి స్కాన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి 6309410931. ఓన్లీ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించే స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ ర్యాంక్కి వచ్చే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడం ఎలా, మిస్టేక్ చేయకుండా ఉండడం ఎలా, మీరు వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ ఎలా ఇవ్వాలి,
మీరు ఎలా ఇస్తే మీకు మంచి సీట్ వస్తుంది అనేది క్లారిటీగా మీకు అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఈ మెంటర్షిప్ ద్వారా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక మనకు ఓవరాల్గా అగ్రికల్చర్ కాలేజెస్ 7 అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. 615 సీట్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ ద్వారా. స్పెషల్ కోటా 5 lakhs రూపీస్తో మీరు చదవాలనుకుంటే 365 సీట్స్ ఉన్నాయి. కమ్యూనిటీ సైన్స్ ఒకే కాలేజ్ ఉంది, 38 + 5 సీట్స్. ఫుడ్ టెక్నాలజీ ఒకే కాలేజ్ ఉంది మనకి ఈ కౌన్సిలింగ్లో, 25 + 5 సీట్స్. నెక్స్ట్ వెటర్నరీ సంబంధించి 3 కాలేజెస్ ఉన్నాయి, ఓవరాల్గా 168 సీట్స్ ఉన్నాయి. ఫిషనరీ సంబంధించి ఒకే కాలేజ్ ఉంది, 25 సీట్స్. హార్టికల్చర్ సంబంధించి 3 కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి. 200 సీట్స్ + 54 స్పెషల్ కోటా సీట్స్. సో బీవీఎస్సీ సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న 168 సీట్స్లలో ఇన్ అడిషన్ టు 168 సీట్స్ 15 సీట్స్ ఆర్ అండర్ ఎన్ఆర్ఐ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఎట్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లొకేటెడ్ ఎట్ రాజేందర్ నగర్ విచ్ షెల్ ఫిల్డ్ బై నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సప్లైటీ. హెన్స్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద PVNRTVU వెబ్సైట్. ఈ 168 సీట్స్ కాకుండా ఇంకా 15 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 15 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా కింద ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మళ్ళీ మీకు మనీ పే చేసుకొని జాయిన్ అవుతామనుకున్న స్టూడెంట్స్ డైరెక్ట్గా మనకు క్యాంపస్లోనే సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు ఇది కరెక్ట్గా తెలుసుకోండి. మీరు అనవసరంగా హరిగా చేస్తే కనుక మీరు లాస్ అవుతారు. ఫస్ట్ క్లారిటీగా వినండి. రిజర్వేషన్స్ అనేవి మనకు క్యాస్ట్ రిజర్వేషనే కాదు, బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఒకటి ఫార్మర్ కోటా, ఈ ఇయర్ న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన అగ్రికల్చర్ లేబర్స్ కోటా, ఇంకొకటి రూరల్ కోటా. ఈ 3 కోటాకు సంబంధించిన సీట్స్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఉన్న సీట్లలోనే డివైడ్ చేసి ఈ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతున్న స్టూడెంట్స్కి బెనిఫిట్ ఇవ్వడానికి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అయితే డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారంటే చూడండి. అగ్రికల్చర్, కమ్యూనిటీ, ఫుడ్ టెక్నాలజీ సంబంధించి ఫార్మర్ కోటా 25% సీట్స్, అంటే నాన్ ఫార్మర్ కోటా కంటే ఫార్మర్ కోటాకి 25% ఎక్కువ ఇస్తారు. ఫుడ్ టెక్నాలజీలో కూడా 25% ఎక్కువ సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిన అగ్రికల్చర్ లేబర్ కోటా, అంటే మనకు గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం కదా తెలుగులో. ఆ జాబ్ కార్డు ఉన్న స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్కి ఉండదు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి ఆ కార్డు ఉన్న వాళ్ళకి ఈ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. 15% రిజర్వేషన్ ఈ ఇయర్ న్యూగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్లో 15%, ఫుడ్ టెక్నాలజీ 15%. కమ్యూనిటీ సైన్స్ సంబంధించి కమ్యూనిటీ సైన్స్ కోర్స్కి రూరల్ కోటా 40% సీట్స్ అదనంగా ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఉన్న సీట్లలోనే ఇవి అడ్వాంటేజ్. మీకు కనుక ఇప్పుడు ఫార్మర్ కోటా అప్లికేబుల్ అవుతాయి ఏంటి అనేది చెప్తాను, ఏ సర్టిఫికేట్ కావాలని కూడా చెప్తాను. అగ్రికల్చర్ లేబర్ కోటా అప్లికేబుల్ అవుతాయి. సో మిగిలిన స్టూడెంట్స్ కంటే మీకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ ర్యాంక్తో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళు ముందే రెడీ చేసుకొని కౌన్సిలింగ్ అప్లై చేసే టైంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. హార్టికల్చర్లో కూడా ఫార్మర్ కోటా 40% ఫిల్ చేయడం జరుగుతుంది. వెటర్నరీ సైన్స్లో 25%, ఫిషనరీలో 25% ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇవేంటి, మీకు ఏమేం కావాలి అంటే కనుక ఫస్ట్ థింగ్, మీకు కనుక ఫార్మర్ కోటా అప్లికేబుల్ అవ్వాలంటే మీరు ఏదైనా 4 సంవత్సరాలు టోటల్గా 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీరు 4th క్లాసు 5th క్లాస్ ఇలా కౌంట్ ఉంటుంది కదా, 4th 6th 7th 8th 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇందులో ఏదైనా 4 years 5th క్లాస్ ఒక్కసారి చదివారు, 7th 8th చదివారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివారు, లేదంటే 4th 5th చదివారు, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉంటే మీకు మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ నాన్ మున్సిపల్ ఏరియాలో ఉందా లేదా మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ని అడగండి, లేదంటే మీ స్కూల్ కాలేజ్ వాళ్ళని అడగండి చెప్తారు. అలా కనుక మీరు
ఏదైనా 4 ఇయర్స్ టోటల్గా ఉన్న 4th క్లాస్ నుంచి 12th వరకు ఏదైనా 4 ఇయర్స్ చదివి ఉంటే మీకు ఇది అప్లికేబుల్ అవుతుంది, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మినిమం 1 ఎకరా కంటే ఎక్కువ ఉండాలి. మినిమం 1 ఎకరా ఉండాలి, 1 ఎకరా కంటే ఎక్కువైనా ఉండాలి. ఉంటే కనుక మీకు ఫార్మర్ కోటా అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించి 2 ఫామ్స్ ఉంటాయి, ఇవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఫామ్స్ ఏంటి, ఎలా సబ్మిట్ చేయాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను లాస్ట్లో. సో వీడియో ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి. సో ఇంకా సేమ్ ఫార్మర్ కోటా అప్లికేబుల్ అవ్వాలంటే ఇప్పుడు చెప్తున్నట్టు ఈ 2 సర్టిఫికెట్స్ అయితే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ వన్, మనకి ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిన అగ్రికల్చర్ లేబర్స్ కోటా ఉంది కదా, దీనికి కూడా సేమ్ 4th క్లాస్ నుంచి 12th వరకు ఏదైనా మీరు 4 ఇయర్స్ మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో ఆర్ మున్సిపల్ ఏరియాలో ఏదైనా సరే మీరు చదివిన స్కూల్ ఆర్ కాలేజెస్ 4th క్లాస్ నుంచి 12th వరకు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్ స్కూల్ కాలేజ్, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా, అంటే ఇక్కడ మీరు మున్సిపల్ ఏరియా అయినా సరే అది నాన్ మున్సిపల్ ఏరియా అయినా సరే 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏదైనా 4 ఇయర్స్, అది మీరు బ్రేక్తో చదివినా బ్రేక్ లేకుండా చదివినా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 4 ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ హాస్టల్ ఉన్న స్కూల్ ఆర్ కాలేజ్ ఎందులో అయినా చదివి ఉండాలి. అలాగే మీకు జాబ్ కార్డు కూడా ఉండాలి. జాబ్ కార్డ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పటికీ మీ ఇంట్లో మమ్మీ డాడీకి ఎవరికైనా ఉంటుంది, అడగండి. ఆ జాబ్ కార్డు ఉండాలి. దాంతోపాటు పేరెంట్స్కి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండకుండా ఉండాలి. లేదు అంటే మీకు ఇదైనా అప్లికేబుల్ అవుతుంది. టోటల్గా 3 కండిషన్స్. మీరు ఇక్కడ ఇంకొక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏంటి చూపిస్తాను. అలా కాకుండా కూడా మీకు ఇది అప్లికేబుల్ అవ్వాలంటే మీరు ఏదైనా 4 ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో చదివి ఉండాలి. అలాగే మీకు మీ దగ్గర జాబ్ కార్డు లేకపోయినా 1 ఎకరా మినిమం ల్యాండ్ అయితే ఉంటే అప్లికేబుల్ అవుతుంది. ఓనింగ్ లెస్ దెన్ 1 ఎకరా మీ పేరెంట్ పేరు మీద, మీ పేరు మీద, ఎవరి పేరు మీద ఉన్నా సరే మీకు అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్స్తో పాటు ఇక్కడ చూపించిన ఫార్మాట్ ఏదైతే ఉందో దీన్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో అగ్రికల్చర్ లేబర్ కోటాకు సంబంధించి క్లారిటీగా అర్థమైంది కదా. ఒకటి, ఈ 3 రకాల కండిషన్స్ అయినా అప్లికేబుల్ అవ్వాలి మీకు, లేదు అంటే ఈ 2 రకాల కండిషన్స్ అయినా అప్లికేబుల్ అవ్వాలి. ఇందులో ఏది అప్లికేబుల్ అయినా మీకు ఇది వర్తిస్తుంది. నెంబర్ 1 మళ్ళీ క్లారిటీగా వినండి. ఏదైనా 4 ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజీలో చదివి ఉండాలి. మీకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ అయినా ఉండాలి. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ జాబ్ కార్డ్ ఉండాలి, థర్డ్ వన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు. ఇలా ఉన్నా మీకు అప్లికేబుల్ అవుతుంది. లేదు అంటే ఓన్లీ స్కూల్ కాలేజ్ గవర్నమెంట్ వాటిలో చదివండి, మీకు 1 ఎకరా కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నా కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఏదైనా సరే, అంటే ఇప్పుడు ఇది ఈ కండిషన్ ఉంది చూడండి, సేమ్ కండిషన్, కానీ ఇక్కడ ఏంటి నాన్ మున్సిపల్ ఏరియా అని కాకుండా మున్సిపల్ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు సర్టిఫికేట్ ఫార్మాట్ కంటే ముందు ఈ సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలంటే 1 యాన్జెక్సరీ 1 మీరు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అని అంటాం. ఫార్మాట్ మీకు చూపిస్తాను. ఇది మీకు ఫిల్ చేసుకోవాలంటే కనుక మీరు స్కూల్ ఆర్ కాలేజీలో చదివి ఉంటారు కదా, ఆ స్కూల్ కాలేజీలో చదివిన మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్తో సైన్ చేయించుకోవాలి. నెంబర్ 2 యాన్జెక్సరీ 2 అంటే అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరా ఎబో ఉందని మీకు మీ యొక్క తహసీల్దార్తోనైతే సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంఆర్ఓతోని మీ యొక్క పాస్బుక్ చూపించి మాకు అడ్మిషన్ కోసం కావాలని చెప్పి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అటెస్టెడ్ కాపీ ఆఫ్ పట్టాదార్ పాస్బుక్ ఉంటుంది కదా, అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ యాన్జెక్సరీ 3 ఎవరికైతే జాబ్ కార్డు ఉందో జాబ్ కార్డు మాకుంది, అలాగే మాకు ఎటువంటి ల్యాండ్ లేదని తహసీల్దార్తో సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫామ్ అనేది తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ. ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి క్లారిటీగా చూడండి. ఎస్ఎస్సి మెమో కంపల్సరీగా కావాలి, ఇంటర్మీడియట్ మెమో కంపల్సరీ కావాలి, తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కంపల్సరీ కావాలి, బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్నీ ఉండాలి, టీసీ ఇంటర్మీడియట్ టీసీ ఉండాలి, 10th టీసీ అవసరం లేదు,
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణ. ఇది అందరికీ కాదు, ఎవరికైనా స్టడీ గ్యాప్ ఉంటుంది కదా మీకు మధ్యలో, గ్యాప్ సర్టిఫికేట్తో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి, అందరికీ అవసరం ఉండదు. నెక్స్ట్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓబీసీ కాదు బీసీలో మీకు కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా స్టేట్ వైజ్గా, బీసీ ఏబిసిడిఈ, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏది అప్లికేబుల్ అవుతే మీరు అది సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పినట్టుగా నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేటు, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేటు అవసరం అనుకుంటే, నెక్స్ట్ అగ్రికల్చర్ లేబర్ కోటా మీకు అప్లికేబుల్ అవుతాలనుకుంటే, దాంతోపాటు స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, మీకు ఇలా ఏ సర్టిఫికేట్ మీకు అప్లికేబుల్ అవుతే అవన్నీ కంపల్సరీగా కావాలి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. సో మరి స్పెషల్ కోటా అంటున్నాం, దాని ఫీజుకి మనకు నార్మల్గా రెగ్యులర్ ఫీజుకి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే కనుక ఇక్కడ చూడండి. టోటల్గా అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ సంబంధించి మీకు ఇక్కడ ఇచ్చిన ఫీజెస్ చూసుకోండి. 49,000, నెక్స్ట్ ఇక్కడ 69,000 వెటర్నరీ, ఫిషనరీ 52,000, హార్టికల్చర్ 48,000. ఇందులో హాస్టల్ అండ్ మెస్ చార్జెస్ అడిషనల్గా ఉంటాయి, ఇందులో ఇంక్లూడ్ చేసారు. ఇది ఓన్లీ కాలేజ్ ఫీజు. మీకు స్పెషల్ కోటాకి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి. స్పెషల్ కోటా టోటల్గా మీకు ఇక్కడ అగ్రికల్చర్ అయినా, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అయినా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ టోటల్గా మీరు పే చేసే అన్ని ఫీజెస్ కలుపుకొని 5 lakhs ఫీజు అవుతుంది. నెక్స్ట్ హార్టికల్చర్ కూడా 5 lakhs ఫీజు అవుతుంది. ఇక్కడ ఫీజు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మీరు 62,500 రూపీస్ సెమిస్టర్కి, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఓవరాల్గా 1 yearకి మీకు ఆల్మోస్ట్ 1.25 lakhs అలా అవుతుంది. 4 yearsకి టోటల్గా 5 lakhs రూపీస్ అవుతుంది. ఇక్కడ కూడా మెస్, హాస్టల్ అనేది మీకు సపరేట్గానే ఉంటుంది. మీరు కౌన్సిలింగ్ నార్మల్గా రెగ్యులర్ సీట్స్ అయినా సేమ్ హాస్టల్ మెస్ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇలా జాయిన్ అయినా కూడా మెస్ ఫీజు ఎక్కువ ఉంటుంది. మెస్ అంటే హాస్టల్ మరీ ఎక్కువ ఉండదు, మీకు 20,000 30,000. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీ అమౌంట్ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 1,500 రూపీస్, అదర్ స్టూడెంట్స్ అయితే 3,000 రూపీస్. బైపీసీ స్టూడెంట్స్కి మెయిన్గా ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రతి కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి ఇండివిజువల్గానే కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 3,000 పే చేస్తారు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి. మళ్ళీ బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ ఉంటాయి కదా కౌన్సిలింగ్, దానికి సపరేట్ ఫీజే ఉంటుంది. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ వెళ్ళాలంటే దానికి సపరేట్ ఫీజు ఉంటుంది. బీపీటీ పారామెడికల్ కోర్సెస్ వెళ్ళాలంటే దానికి సపరేట్ ఫీజే పే చేసి, ఏ కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు ఆ కౌన్సిలింగ్ పే చేసి పార్టిసిపేట్ చేయాలి. ఇలా అన్ని కౌన్సిలింగ్స్ అయితే మీకు కావాలనుకుంటే అన్ని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు బిగినింగ్లో చెప్పినట్టుగా మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు అన్ని కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా అప్లై చేయాలన్న దానికంటే ముందు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కరు మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఎవరికి ఏది అప్లికేబుల్ అవుతే అది యాన్జెక్చరీ 1, 2, 3 ఇవి మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ ఇలా రిజర్వేషన్ ఉంటే దీనికి సంబంధించిన కన్సర్న్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అన్ని డాక్యుమెంట్స్ ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇక్కడ తొందర ఏం లేదు, చాలా టైం ఉంది. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయిన తర్వాత ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని మీకు ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇంకా మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. దీనికంటే ముందు ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతున్న ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ పే అప్లికేషన్ ఫీజు అనేది ఫస్ట్ ఫీ అమౌంట్ పే అవుతుంది. దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫీ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మీరు ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏవైతే ఇచ్చారో అవి మాత్రమే ఎంటర్ చేయాలి, వేరేవి ఎంటర్ చేస్తే రాదు. ఇలా
అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఫైనల్గా కౌన్సిలింగ్ వెంటనే స్టార్ట్ అవ్వదు. అప్లికేషన్ ఫామ్స్ అన్నీ సబ్మిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఎవరెవరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ ర్యాంక్ వరకు పార్టిసిపేట్ చేయండి అనేది ర్యాంక్ వైజ్గా మళ్ళీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తారు. అలా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది 1, 2, 3, 4 టైమ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.